తిరుపతి జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమార్కులతో కుమ్ముక్కై సుమారు 300 ఎకరాల అటవీ భూములకు పట్టాలు సృష్టించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అటవీ పరిధిలోని భూములకు కొత్తగా సర్వే నంబర్లను వెబ్ ల్యాండ్లో నమోదు చేశారు. ఆ తర్వాత పక్క రాష్ట్రానికి చెందిన వారికి పట్టాలిచ్చేశారు. ఇప్పుడు ఆ భూమిని వ్యవసాయ భూములుగా మార్చాలని దరఖాస్తు చేసుకోవడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ ఘటనలో గతేడాది బదిలీల్లో భాగంగా ఎన్నికల నిర్వహణ విధుల నిమిత్తం వచ్చిన కీలక అధికారిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూ మాయాజాలంపై స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ అక్రమార్కులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అక్రమ పట్టాలు సృష్టించిన 16 మందిపై కేసులు నమోదు చేయగా వీరిలో 6 రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు తేల్చారు. అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, ఆర్ఐ సురేష్, బీఆర్ఓలు రాఘవేంద్ర, భార్గవ్, ఇతర సిబ్బందితో పాటు పట్టాలు పొందిన చెన్నై వాసులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమార్కులతో కుమ్ముక్కై సుమారు 300 ఎకరాల అటవీ భూములకు పట్టాలు సృష్టించారు. ఓరల్గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద వైసీపీ గవర్నమెంట్ లో అసలు ఎలాంటి వ్యవహారాలు సాగాయనేందుకు ఇది ఒక నిదర్శనం. ఎన్నికల ముందు అప్పుడు ఎన్నికల విధుల్లో వచ్చినటువంటి రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఆయన టీం ఆర్ఐ సురేష్ కావచ్చు, విఆర్ఓ రాఘవేంద్ర, భార్గవ్ కావచ్చు, అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కేసులో నమోదు చేశారంటే ఎలా ఒక గూడుపుటాన్ని ఇలాగా చేశారని, దాంతోపాటు ఈ రాష్ట్రానికి కాకుండా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 కుటుంబాలకి 252 ఎకరాల్లో ఒకే కుటుంబంలోని కుటుంబ సభ్యులకి 50 ఎకరాలు, అది కూడా ఒకే సర్వే నెంబర్ ఏదైతే 271 అనే సర్వే నెంబర్ ఉందో, 197/1 అనే సర్వే నెంబర్ ఉందో, ఆ సర్వే నెంబర్ 197 ABCDEF అనేసి ఆ 197 ముందర కనబడుతుంది. 1 పోయి ఏ నుంచి ఎఫ్ వరకు కొత్తగా సర్వే నెంబర్ని క్రియేట్ చేసి దాని ద్వారా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారంటే ఇంకా ఇలా అంటే దీన్ని బేస్ చేసుకుని ఇప్పటికీ ఇలా ఎన్ని జరిగింది అని కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. అటవీ భూమిని రెవెన్యూ భూమిగా చూపించుకుని దాన్ని ఈ రకంగా చాలా సంవత్సరాలుగా వారి అనుభవంలోనే ఉన్నట్టు లెక్కలు చూపించి ఈ రకంగా ఇంకా ఎంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని, ఎందుకంటే ఒక చోట జరిగిందంటే అది ఒక చోట ఆగే పరిస్థితి కాదు. ఆల్రెడీ కొంతమంది దీని వెనక ఉండి కథ నడిపించుంటారు. కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి వైసీపీకి సంబంధించి గత కీలకమైనటువంటి నేతలు కూడా వేలాది ఎకరాలు ఇలాగే భూముల్ని కబ్జా చేసి దాన్ని ఎన్నికల వ్యయాలకు గాను చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. భవిష్యత్తులో కూడా శాశ్వతంగా అధికారంలో ఉండడానికి సంబంధించినటువంటి కుట్రలో భాగంగా భూముల్ని ఈ రకంగా తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపైన కూటమి ప్రభుత్వం ప్రతి అటవీకి సంబంధించిన భూమి ఎంత ఉన్నా కూడా సరే ప్రతి సెంటుని కూడా పరిగణలో తీసుకుని సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తే ఇలాంటి కుంభకోణాలు మరింత వెలుగు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 3-4 అని ఇది 197/1లో 252 ఎకరాలు మరియు 197/4లో 20 సెంట్లు. ఇది మొత్తం ఫారెస్ట్ భూమిగా రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. అయితే వీటిని కొంతమంది అక్కడ పనిచేసేటువంటి అధికారులు తర్వాత మరికొంతమందితో కలిసి కుమ్మక్కయ్యి ఒక కుట్ర పన్ని ఒక పథకం ప్రకారము ఆ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దీని వెబ్ ల్యాండ్లో సత్యవేడు తహసీల్దార్ గారి లాగిన్ ద్వారా వెబ్ ల్యాండ్లోకి ఎంట్రీ చేశారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద వెబ్ ల్యాండ్లో చూపిస్తోంది ఈ 252 ప్లస్ ఒక 49.88 ఎకరాలు, మొత్తం 300 ఎకరాలు, దాదాపుగా 2 ఎకరాలు అటు ఇటు. ఇది ఎవరు దీని వెనక ఉన్నారు, ఎలా జరిగింది,
వెబ్లాండ్లో ఎలా నమోదయ్యింది, దీని కుట్ర వెనుక ఎవరున్నారు అన్న దాని మీద వెలికి తీసి కఠినమైన చర్యలు తీసుకోమని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిందితులు 16 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో దాదాపుగా 6 మంది రెవెన్యూ అధికారులు ఉన్నారు, తక్కిన వారు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. ఇది ఒక్కొక్కరి పాత్ర ఎంత ఉంది, అందులో ఇంకా ఎవరైనా యాడ్ అవుతారా అన్నది కూడా దర్యాప్తు చేయాల్సింది.